Remember one important thing in life. జీవితంలో ఒక విషయాన్ని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. In the kingdom of God there are no accidents, there are no coincidences. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ఏదో అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు అంటూ లేదంటే ఏమీ ఉండవు. Let me repeat once again. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. In the kingdom of God there are no accidental happenings or coincidences. కాబట్టి ఏదో హఠాత్తుగా జరిగాయని కానీ లేదా ఆకస్మికంగా జరిగాయని కానీ లేదా ఒకదానికొకటి సమకూడి జరిగాయి అంటూ ఏమీ ఉండవు. Everything happens because God has planned it. దేవుడు ఆ విధంగా ఒక ప్రణాళిక చేశాడు కాబట్టి అన్ని కూడా ఆ ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. I was sharing in the beginning before we began worship. ఆరాధనకు ప్రారంభించడం ముందుగా నేను కొన్ని మాటలు చెప్పాను. I want to repeat those words. ఆ మాటలు నేను మీకు మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. If you ask me where are you, నువ్వు ఎక్కడున్నావని మీరు నన్ను అడిగారు అనుకోండి, or if I ask you where are you, మీరు ఎక్కడున్నారని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, there is one single answer for all of us. మనందరికీ ఒకే ఒక జవాబు ఉంది. We are in between. మనము అటు ఇటు కాకుండా కరెక్ట్ మధ్యలో ఉన్నామని. We are not where we are supposed to be. మనం ఎక్కడ ఉండాలో అక్కడ అయితే మనం లేము. But we are not where we used to be. మనం ఎక్కడ ఇంతకుముందు ఉన్నాం అక్కడ ఇప్పుడు మనం లేము. We have progressed. మనం ముందుకు కదిలి వచ్చాం. We have moved forward. మనం ముందుకు సాగాం. We have not reached. ఇంకా ఆ స్థానాన్ని చేరుకోలేదు. We are in between. ఆ రెండు స్థానాలకు మధ్యలో ఉన్నాము. We have moved forward. కానీ మనం ముందుకు అయితే వెళ్ళాం. How many of you can testify about 2024 that from January till now you moved forward? కాబట్టి మీరు ఎంతమంది ఈ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతారు జనవరి నుంచి ఇప్పటి వరకు మా జీవితంలో మేము ముందుకు వచ్చామని చెప్పి? Can I see your hands please? ఆ విధంగా మీ చేతులు ఎత్తి చూపెట్టండి. Hallelujah. You have moved forward. మీరందరూ కూడా ముందుకు వచ్చారు, ముందుకు కొనసాగారు. I'll tell you, sometimes we don't understand what's happening. కొన్నిసార్లు అది మనకి అర్థం కాదు మరి ఏం జరుగుతుందో. You know when the Sony started sharing, మరి సోనీ ఆమె సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టినప్పుడు very interesting testimony, చాలా ఆసక్తికరమైనటువంటి సాక్ష్యం చెప్పింది ఆమె. I received a call. ఒక ఫోన్ కాల్ నాకు వచ్చింది. The person who called me did not know exactly what's happening. కాబట్టి ఎవరైతే నాకు ఫోన్ చేశారో ఆ వ్యక్తికి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అని. A person for whom I've been praying for a long time, I've been looking forward, even today I've been thinking about him so intensely, suddenly calls up. కాబట్టి ఎవరి కోసం నేను ప్రార్థన చేస్తూ వచ్చానో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఈ రోజు కూడా ఆయన గురించి నేను ఆలోచించాను. ఒక్కసారిగా ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. It was just as if he had disappeared. అంటే ఒక్కసారి ఏదో అదృశ్యమైనట్టుగా అనిపించింది. కొంతకాలం He reappeared. మళ్ళీ కనబడ్డాడు ఆయన. ఇప్పుడు I believe that it is, things in his life are moving forward. కాబట్టి నా యొక్క నమ్మకం ఏంటంటే ఆయన జీవితంలో కూడా ఆ విధంగా కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. Everything is not completely solved. ప్రతిదీ కూడా పూర్తిగా పరిష్కరించబడిందని కాదు, but the person is moving forward. కానీ ఆ వ్యక్తి మాత్రము తప్పకుండా ముందడుగు వేస్తూ ఉన్నాడు. It comforted my heart. అది నా హృదయానికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. It actually strengthened the message that I had in my heart for the church. కాబట్టి సంఘం కోసం ఏ ప్రసంగం అయితే నేను మనసులో పెట్టుకున్నానో ఆ యొక్క సందేశాన్ని అది బలపరిచింది ఈ యొక్క ఫోన్ కాల్. We all have moved forward from January till December of 2024. కాబట్టి 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు మనందరం కూడా ముందుకు వచ్చాము, ముందడుగు వేశాం. But and we are moving in 2025 now. ఆ తర్వాత ఇప్పుడు మనం 2025లోనికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. Imagine there is somebody who doesn't like 2025. మరి ఈ విధంగా అనుకుందాం, ఎవరికైనా 2025 ఇష్టం లేదనుకోండి. Can the person stop? ఆ ఇష్టం లేని వ్యక్తి ఆ విధంగా ఆగిపోగలుగుతాడా? No. ఆయన ఆగలేడు. Let me ask you another question. ఇంకో ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతాను. Is there anything different between, let us say, 31st of July and 31st of December? మరి జూలై 31st కిను అదే విధంగా డిసెంబర్ 31కి ఏదైనా తేడా ఉందంటారా? Of course the day is smaller, the day is longer. కాబట్టి మరి పగులు చూస్తే అది కొద్దిగా చిన్నగా లేదా పెద్దగా ఉండొచ్చు. It's cooler. It's hardly cold right in Hyderabad this year. ఈ మధ్య అసలు ఇప్పుడు ఎక్కువ చల్లే కదా హైదరాబాద్లో మనకి. Maybe those are the differences. అటువంటి మార్పులు అయితే ఉండొచ్చు. But it's actually the sun rises, sun sets. కాబట్టి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, జరుగుతూనే ఉంది. It's not about the years and months that we are counting. కాబట్టి ఇక్కడ ఏదో సంవత్సరాలు నెలలు కాదు మనం లెక్కించేవి. What we need to look at is a season. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కాలాన్ని మనం చూడాలి. Season. కాలములు లేదా కాలం అని చెప్తారు. See, Bible talks about
there is time for everything. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉందని వాక్యం There చెప్తుంది. is a time to sow and there is a time to reap. ఆ విధంగా విత్తనాలు విత్తడానికి పంట కోయడానికి సమయం ఉంది అని. There is a time to cry, there is a time to laugh. కాబట్టి ఆ విధంగా మరి ఏడవడం కావచ్చు లేకపోతే నవ్వడం కావచ్చు, దానికి కూడా ఒక సమయం ఉంది There అని. is a time to work and there is a time to rest. కాబట్టి పని చేయడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఒక సమయం ఒక కాలం ఉంది. And then Bible tells there is a season for everything. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది అని బైబిల్ చెప్తూ ఉంది. And what we need to understand is the season that we are in right now. కాబట్టి మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో లేకపోతే ఏ సమయంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. Don't just think about 2024 to 2025. కాబట్టి ఇది 24 నుంచి 25 ఉన్నట్టుగా మీరు ఆలోచించకండి. What we need to understand is what kind of season we have stepped into and what do we need to do to work along with that season. కాబట్టి ఆ యొక్క సమయంలో ఆ కాలంలో జరిగే విషయాలను బట్టి మనం ఏమి చేయాలి, ఎలా చేయాలని దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. You know, for example, I was just seeing Joshua's sweater. మరి నేను జాషువా యొక్క స్వెటర్ని, what we call it, sweatshirt, whatever he was wearing. ఆయన ఒక స్వెటర్ లాంటిది ఒకటి వేసుకున్నాడు. I was appreciating it. It was very beautiful. చాలా బాగుందని చెప్పి నేను ఆయన అభినందిస్తూ Imagine he wears that beautiful sweatshirt, t-shirt or whatever you sweater you call that in the month of May. కాబట్టి ఆయన ఏదైతే డ్రెస్ వేసుకున్నాడో పైన అది ఒకవేళ మే మాసంలో వేసుకుంటే ఎలా ఉంటుంది? What would you call that? అప్పుడు ఏమంటాం మనం ఆయన్ని? It's like not the right season for that kind of clothes. కాబట్టి అటువంటి బట్టలు వేసుకోవడానికి అది సరైన సమయం లేదా కాలం కాదు అని చెప్తాం. So you need to understand the season and then adjust yourself to the happening of that season. కాబట్టి ఆ యొక్క కాలాన్ని మనము తెలుసుకొని ఆ కాలంలో జరుగుతున్న విషయాలకు అనుగుణంగా మనల్ని మనము సరి చేసుకోవాలి. I believe that we have entered a new season. కాబట్టి నా నమ్మకం ఏంటంటే మనం ఒక కొత్త సమయంలోనికి అయితే కాలంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. See, for example, rainy season. కాబట్టి వర్షాకాలము అంటాం. Why do we call it rainy season? దాన్ని వర్షాకాలము అని ఎందుకు అంటాం మనము? Because it is expected to rain during that season, right? ఆ కాలంలో వర్షం పడుతుంది కాబట్టి వర్షాకాలం అంటాం. So your activity should be to adjust with the rains. కాబట్టి మనం ఏదైతే పనులు చేస్తామో అవన్నీ కూడా ఆ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని మనం చేయాల్సి You వస్తుంది. can't change that season for a time. కాబట్టి ఆ యొక్క కాలాన్ని నీవు మార్చలేవు కొంతవరకు. You have to adjust to it. ఆ కాలానికి సరిపోయిన విధంగా నీవు సరి చేసుకోవాలంటే నువ్వు అడ్జస్ట్ అవ్వాలి దానికి. That's why during the rainy season farmers plan of sowing and you know all the things. కాబట్టి ఆ వర్షాకాలం వచ్చినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు విత్తనాలు వేస్తుంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు. Now this particular season, కానీ ఈ యొక్క కాలములో I spoke about it briefly few weeks back. కొన్ని వారాల క్రితం కొంచెం దాని గురించి మాట్లాడాను. And brother Jonathan also mentioned about that. దాని గురించి బ్రదర్ జోనథన్ కూడా మెన్షన్ చేశాడు. James chapter 4 verse 6. కాబట్టి యాకోబు 4:6. This is how the scripture or the verse begins. ఈ విధంగా ఈ వాక్యం మొదలవుతుందండి. But he gives more grace. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. But he gives more grace. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. I believe that we have entered the season of more grace than ever before. ఇంతకు ముందు కన్నా ఎక్కువ కృప ఉండే కాలంలోనికి మనం ప్రవేశించామని నేను నమ్ముతున్నాను. See, if I have to explain what is more grace is, కాబట్టి ఒకళ్ళు ఎక్కువ కృప అనే దాన్ని మీకు వివరించాలనుకుంటే it's like how should I put it? You work this much but you get the result this much. అనగా నీవు ఇంత పని చేస్తావు కానీ నీకు వచ్చే ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. What that means is the result that you will see will be far greater than the efforts you put or far greater than your expectations. కాబట్టి నువ్వు ఊహించిన దానికన్నా లేకపోతే నువ్వు పడిన ప్రయాసము కన్నా ఎక్కువ ఫలితాలు నువ్వు పొందుకుంటావు. I want to tell you, my brothers and sisters, కాబట్టి సోదరులు ఈ మాట నేను మీకు చెబుతూ ఉన్నాను. in your life you will experience far greater results, fruit, achievements, success, victories than ever before. ఇంతకు ముందు కన్నా ఎక్కువగా మీ జీవితంలో మీరు ఆ యొక్క ఫలితాలను లేకపోతే సాధింపులు, విజయము ఇవన్నీ కూడా మీరు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. See, you know,
But what is important to enjoy that grace is, కాబట్టి ఆ యొక్క కృపను మనం సంతోషంగా అనుభవించాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, further he says, ముందుకు వెళ్తుంటా అని చెప్పిన మాట ఏంటంటే, therefore he says God resists the proud. That's what brother Jonathan decided to resist. కాబట్టి ఆయన I mean, you're talking about resisting kada? Yeah. కాబట్టి ఆ మాటని మరి జోనాథన్ గారు చెప్పారు, దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడని, But gives grace to the humble. కానీ దీనులకు కృప అనుగ్రహిస్తాడు. Gives grace to the humble. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. Remember, during this season of more grace, if you want to adjust to that season, you need to humble yourself more than ever before. కాబట్టి ఆ కృపా కాలంలో ఆ ఎక్కువ కృపను నువ్వు పొందుకోవాలనుకుంటే ఈ కాలంలో నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు తగ్గించుకున్న వాడిగా ఉండాలి. ఇంతకు ముందు కన్నా ఎక్కువ తగ్గించుకోవాలి ఇప్పుడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, if someone says that I do not have pride, then probably that's the person who needs to humble the most. కాబట్టి ఎవరైతే నాకు ఆ విధంగా గర్వం లేదని ఎవరైతే చెప్పుకుంటారో అసలు గర్వము ఆయనే ఎక్కువ తగ్గించుకోవాలి. If you think about our Lord Jesus మన Christ, యేసు ప్రభు గురించి మనం ఆలోచించినప్పుడు what we see, one of the most important thing is he was humble. కాబట్టి ఆయనలో గొప్ప విషయం మనం ఏం చూస్తామంటే ఆయన కూడా తనను తాను తగ్గించుకున్నాడు. Can you imagine the King of Kings, the Lord of all, the creator of the heavens and the earth comes down on earth? కాబట్టి రాజులకు రాజు ప్రభులకు వరకు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. అది మనం ఊహించగలుగుతామా? Doesn't come with all that fancy parade and pomp and all those things. కాబట్టి ఏదో పెద్ద గొప్ప ఆర్భాటంతో ఆయన రాలేదండి. He comes simple. చాలా సాధారణ వ్యక్తిలాగా వస్తాడు. Comes and says, I have not come here to be served, I have come to serve. కాబట్టి నేను ఏదో సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను పరిచారం చేయడానికి వచ్చానని చెప్తాడు. Can you imagine God Almighty became obedient to his parents? కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తన తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించాడు. He comes to be baptized. ఆయన బాప్తిజం తీసుకోవడానికి ముందుకు వస్తాడు. John the Baptist recognizes who he is. ఆయన ఎవరో బాప్తిజం ఇచ్చే యోహాను గుర్తుపడతాడు. But then Jesus says, no, let it be done so to fulfill all the righteousness. కాబట్టి నీతి నిమిత్తం ఈ విధంగా నెరవేర్చాలి, కాబట్టి ఈ విధంగా చేద్దామని చెప్పి యేసు ప్రభువు వారు చెప్తారు. Do you know what exactly was being fulfilled over there? అక్కడ ఏది నెరవేర్చబడుతుందో మీకు తెలుసా? Humility. తగ్గింపు. He had to manifest humility. అక్కడ ఆయన తనను తాను తగ్గించుకోవడం అనేది చూపెట్టాలి. The giver of grace had to manifest humility to become a giver of grace. కాబట్టి ఆ విధంగా కృపను అనుగ్రహించేవాడు ఆయన తనను తాను తగ్గించుకునే పరిస్థితిని చూపెట్టాల్సి వచ్చింది. దాన్ని చేయడం వల్ల ఆయన కృపను ఇచ్చేవాడిగా మారాడు. We all are saved by grace, right? మనందరం కూడా కృప ద్వారా రక్షించబడ్డాము కదా? Am I right? Yeah, we are saved by grace. మనందరం కూడా కృప ద్వారా రక్షించబడ్డాం. But when Bible talks about more grace, what Bible is telling, it is not enough just to be saved. కాబట్టి మరి ఎక్కువగా కృప అని వాక్యం చెప్తున్నారు అర్థం ఏంటంటే కేవలం నువ్వు రక్షణ పొందితే చాలదు అని చెప్తుంది. Let me repeat this. ఈ మాట మళ్ళీ మీకు చెప్తాను. It is not enough just to be saved. కాబట్టి కేవలము రక్షణ పొందుకుంటే సరిపోదు. We need to be happy, right? మనం సంతోషంగా కూడా ఉండాలి కదా? We need to be joyful. మన ఆనందంగా ఉండాలి కదా? We need to enjoy our life. మన జీవితాన్ని మనం సంతోషంగా అనుభవించాలి కదా? We need to be healthy. మన ఆరోగ్యంగా ఉండాలి కదా? We need to have sufficiency. మనకు కావాల్సినంత సమృద్ధిగా ఉండాలి కదా? Am I right? అవునా కాదా? More than any of these things, we need to fulfill the purpose for which we are created. కాబట్టి వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఎందుకోసమైతే దేవుడు మనం సృష్టించాడో ఆ యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలి. That is where we need more grace. అక్కడ ఆ ఎక్కువ కృప నీకు కావాలి. See, when I'm talking about more grace, it's not about God, it's not just about God is going to give you more and more and more and more and more. కాబట్టి ఎక్కువ కృప అంటే దేవుడు నీకు బాగానే ఇస్తూనే ఉంటాడు ఆ విధంగా అని అర్థం కాదు. But what it means is you will achieve more for his glory according to his purpose. ఆయన యొక్క మహిమ కోసము ఆయన ఉద్దేశ ప్రకారముగా నువ్వు ఎక్కువగా ఆయన కోసం సాధిస్తావు. That's where you need his strength. అక్కడ ఆయన బలము నీకు కావాల్సి ఉన్నది. That's where you need the humility. అక్కడ నీకు తగ్గింపు అవసరమైంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I am not you and you are not me. మరి మీరు నేను కాదు, నేను మీరు కాదు. What I can do, you can't do. నేను ఏదైతే చేయగలుగుతానో అది మీరు చేయలేరు. What you can do, I can't do. మీరు ఏదైతే చేయగలరు అది నేను చేయలేను. Each one of us is special.
కాబట్టి మనందరం కూడా ఒక ప్రత్యేకమైన వారముగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా, and each one of us is given grace that is needed to fulfill our purpose. కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సరిపోయే కృపను మనం ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నాము. See, Joshua said this word. మరి జాషువా ఈ మాట చెప్పాడు. What he realized is you are exactly where God needs you to be. నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు అనుకున్నాడో అక్కడే నువ్వు ఉన్నావు అని. You are exactly where God needs you to be. నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు అనుకున్నాడో అక్కడ నువ్వు ఉన్నావు. You don't need to feel guilty about where you are. ఇంతకుముందు ఎక్కడ ఉన్నావో దాన్ని బట్టి నువ్వు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. You don't need to feel condemned about it. దాని గురించి ఏదో ఒక ఆ విధంగా ఆ నేరం చేసిన వ్యక్తిలాగా నువ్వు అనుకోవాల్సిన అవసరం నీకు లేదు. You don't need to be afraid about it. లేదా దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం కూడా లేదు. You are exactly where God wants you to be. దేవుడు ఎక్కడ నువ్వు ఉండాలని కోరుతున్నాడు అక్కడనే నువ్వు ఉన్నావు. If you realize that in your heart, నీ హృదయంలో ఆ విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే, and as brother Jonathan said, stop resisting God and start submitting to him, కాబట్టి దేవునికి లోబడి ఆయన ఎదిరించకుండా లోబడి ఉన్నట్లయితే you will begin to see fruitfulness in your life. అప్పుడు నీ జీవితంలో ఆ ఫలములను నువ్వు చూస్తావు. I'll tell you, my brothers and sisters, సహోదరులారా, ఈ మాట చెప్తూ ఉన్నాను మీకు. everybody wants to be happy, right? ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు కదా. Yes. అవునా Let కదా? me tell you something. ఒక మాట మీకు చెప్తున్నాను. What will make you more happy than your happiness is you becoming a reason for someone else's happiness. కాబట్టి నిన్ను ఏది సంతోషంగా ఉంచగలుగుతుందంటే, ఒక వ్యక్తి సంతోషానికి నువ్వు కారణమైనప్పుడు అది నీకు గొప్ప సంతోషంగా మారుతుంది. The other day we went to meet one young man. ఒక యవనస్తుని కలవడానికి నిన్నటి దినం మేము వెళ్ళాం. And when we went there, అక్కడ మేము వెళ్ళినప్పుడు speaking to him, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు there was such a big smile and joy on his face. ఆయన యొక్క ముఖంలో చాలా పెద్ద చిరునవ్వు కనబడింది మాకు. Looking at his face, I was happy. ఆయన ముఖం చూసినప్పుడు నాకు సంతోషం అనిపించింది. I'll tell you, my brothers and కాబట్టి sisters, సహోదరులు, ఈ మాట మీకు చెప్తున్నాను. when you are moving forward in the purpose of God, you will bring smiles on people's faces. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ముందుకు సాగుతుండగా అనేకుల ముఖాల మీద ఆ చిరునవ్వు నువ్వు తెప్పిస్తావు. Like Laban said to Jacob, కాబట్టి లాబాను యాకోబుకు చెప్పిన మాట ఏంటంటే, I have realized that because of you I am blessed. మరి నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడని చెప్పి నేను గుర్తించానని చెప్పి లాబాను యాకోబుతో That చెప్తాడు. means you are the reason. అంటే నువ్వు కారణము. See, you must become a reason for someone else's blessing, someone else's joy, someone else's peace, and must become an answer to someone else's prayer. కాబట్టి మనమేమవ్వాలి అంటే, ఒక వ్యక్తి యొక్క సమస్యకి మనం పరిష్కారం అవ్వాలి, లేదా ఒక వ్యక్తి యొక్క సంతోషానికి మనం కారణం అవ్వాలి. You know, one of the greatest testimonies I've heard నేను విన్నటువంటి గొప్ప సాక్షిలో ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? about myself, నా గురించి నేను విన్నటువంటి సాక్ష్యం. when a person came and told me, brother, you are the answer. You are the answer to the prayer we have been praying for so many months. కాబట్టి చాలా నెలలుగా మేము ఏవైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు జవాబు నువ్వు అని చెప్పారు. I didn't try to be an answer. ఒక జవాబులాగా నేను మారడానికి నేను ప్రయత్నం చేయలేదు. But God brought things in such a way that I became an answer. కాబట్టి దేవుడు ఆ విధంగా ఏర్పరిచాడంటే నేనే చివరికి వారికి ఒక జవాబుగా మారాను. You don't have to try and become an answer to someone else's prayer. ఇతరుల యొక్క ప్రార్థనలకి నీవు జవాబు మారడానికి నువ్వేమీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. But as you humble yourself before God, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నప్పుడు more of His grace begins to manifest in your life. ఆయన కృప అత్యధికంగా నీ జీవితంలో అది ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పుడు, and every step of your life you become an answer to somebody's prayer. అప్పుడు ప్రతి అడుగులో కూడా ఇతరుల యొక్క ప్రార్థనకి జవాబుగా నువ్వు మారుతావు. My brothers and sisters, సహోదరులారా, do you know why we need more grace? మనకి ఎందుకు ఎక్కువ కృప కావాలో మీకు తెలుసా? Because the tasks that are going to come before us are going to be tougher than 2024. కాబట్టి 24 కన్నా రాబోయే కాలంలో ఇంకా మన ముందుండే పెద్ద సవాలు మన ముందు ఉంటాయి. That's why we need more of His strength, more of His grace. అందుకనే మనకి ఎక్కువ కృప కావాలి, ఎక్కువ దేవుని బలం మనకు కావాలి. You know, when David faced Goliath, మరి దావీదు గొలియాతుని జయించినప్పుడు Goliath challenged him because of his own size. మరి తాను చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి దావీదుకి ఒక సవాలు వేస్తాడు. But David had no size to challenge Goliath. కానీ దావీదు గొలియాతుని ఎదిరించడానికి సరిపోయేటటువంటి ఆ శరీరం కలవాడు కాదు. And if you see the words that David spoke, it was all about
God's greatness, nothing was about his ability. కాబట్టి దావీదు అక్కడ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు తప్ప తన సామర్థ్యాన్ని గురించి ఆయన మాట్లాడలేదు. Jesus made two powerful statements. మరి యేసు వారు రెండు శక్తివంతమైన మాటలు చెప్పాడు. Number one, మొట్టమొదటిది he says that without me you can do nothing. మరి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అన్నాడు. Without me you can do nothing. నేను లేకుండా మీరు ఏమీ కూడా చేయలేరు అని The చెప్పాడు. second statement is, రెండో మాట ఆయన ఏం చెప్పాడంటే with me నాతో you can do all things. మరి నాతో మీరు సమస్తాన్ని కూడా చేయగలుగుతారు. Our humility is somewhere in between this. కాబట్టి మన యొక్క తగ్గింపు అనేది ఈ రెండింటికి మధ్యలో ఎక్కడ ఉంటుంది. Knowing that on my own I can do nothing. కాబట్టి నా సొంతంగా నేను ఏమీ చేయలేనని మనం తెలుసుకోవాలి. But then coming to God to receive his strength. తర్వాత దేవుని దగ్గరికి రావాలి ఆయన బలం పొందడానికి. You see, humility is not just about thinking that I am a worm and I am dust and I can't do anything. కాబట్టి ఏదో నేను ఒక పురుగు లాంటి వాడిని ధూళి లాంటి వాడిని అని చెప్పి నేనేమి చేయలేనని చెప్పుకోవడం కాదు. కానీ If you stay there, it's not called humility, it is called as self-pity. కాబట్టి ఒకడు అక్కడే ఉన్నట్లయితే అది తగ్గింపు కాదు, కానీ నీ మీద నువ్వు జాలిపడ్డం అవుతుంది. But from there you need to move to the point to come before God and seek his help. కాబట్టి అక్కడి నుంచి నువ్వు ముందుకు సాగాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని యొక్క సహాయాన్ని అడగాలి. The more you come down before him to seek his help, the more he will lift you up in due time, and that is what is called as grace. కాబట్టి ఆ విధంగా నిన్ను బాగా నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆ తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దాన్నే కృపనివ్వడం అంటారు. You know, looking at Mahesh, I was remembering something. మహేష్ని చూసిన ఒక మాట జ్ఞాపకం వస్తుంది. How many of you have swam in a deep well? మరి లోతైనటువంటి బావిలో ఎంతమంది ఈత కొట్టారు మీలో? బాగా లోతుగా ఉండే బావి. Okay, now when you jump into the well, ఆ యొక్క బావిలోకి దుంకినప్పుడు మనం you go deep down, right? లోపలికి వెళ్ళిపోతాం దుంకినప్పుడు. And then do you need to struggle to come up? అక్కడ నుంచి పైకి రావడానికి నువ్వు కష్టపడాలా? Some force literally pushes you up. మరి ఒక విధమైనటువంటి ఒక శక్తి అనేది నిన్ను పైకి ఈ విధంగా తీసుకొని వస్తుంది. And I mean, those who have never done that will not understand. కాబట్టి ఆ విధంగా ఆ బావిలోకి దూకిన వారికి అర్థమవుతుంది, దూకకపోతే అర్థం కాదు. But there is a kind of kick when you're coming up. కాబట్టి పైకి వస్తున్నప్పుడు అది ఒక విధంగా ఒక కిక్కు కొట్టినట్టుగా మీకు అనిపిస్తుంది. Yes. See, the more you humble, the higher the grace will lift you up like that, and that joy, that pleasure, that satisfaction will be beyond you have ever imagined. కాబట్టి నువ్వు ఆ విధంగా నువ్వు ఎంతగా నువ్వు తగ్గించుకుంటే అంత ఎత్తుగా నువ్వు హెచ్చింపబడతావు. ఆ కృప నీకు దొరుకుతుంది. కాబట్టి అది ఆ మాటల్లో చెప్పడం కష్టము, అది ఎంత సంతృప్తిగా ఉంటుందో, ఎంత సంతోషకరంగా ఉంటుందో. I'll tell you, my brothers and sisters. కాబట్టి సహోదరులు ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. Great rewards, great fruit, great things are coming in 2025. 2025లో గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు, గొప్ప బహుమానాలు మనకు రాబోతున్నాయి. Not because you are good or great or prayerful or very spiritual, nothing. కాబట్టి ఏదో నువ్వు మన మంచి వాళ్ళమని, బాగా ఆత్మీయంగా ఉంటామని, బాగా ప్రార్థన చేస్తామని కాదు. It's coming, that's all. అవి వస్తున్నాయి అంతే. That's his grace, it's coming. అది ఆయన కృప, అవి వస్తాయి. But if you don't want to miss it, వాటిని పోగొట్టుకోకూడదు అని నువ్వు అనుకుంటే you need to go down. నీవు క్రిందికి వెళ్ళక తప్పదు. You know, see, everything is about positioning, right? ప్రతిదీ కూడా ఏ విధంగా నీవు ఏ స్థానంలో నిలబెట్టుకుంటావు అనే దాని మీద ఉంటుంది. Only, see, for example, you know, when I stand here, sometimes Mahima will be there or whoever will there will come this side, come that side. Positioning. కాబట్టి నేను ఇది నిలబడినప్పుడు మరి మహిమ వారు చెప్తుంటారంటే కొద్దిగా ఇటు జరగాలి లేదా అటు జరగాలని చెప్తారు. అంటే కరెక్ట్ పొజిషన్లో ఉండాలి అని చెప్తారు. In cricket, you want to hit a right shot, you need to be positioned. కాబట్టి సరైన విధంగా నువ్వు క్రికెట్లో ఒక షాట్ కొట్టాలంటే దానికి సరైన విధంగా ఒక పొజిషన్లో నువ్వు ఉండాలి. You want to take a catch, you need to be positioned. ఒక క్యాచ్ నువ్వు పట్టుకోవాలనుకుంటే కూడా సరైన పొజిషన్లో నువ్వు ఉండాలి. In the same way, you have to be positioned. అదే విధంగా నువ్వు కూడా ఒక సరైనటువంటి స్థానంలో ఉండి ఆ విధంగా నిలబడి ఉండాలి. And only thing that will position you correctly is your humility. కాబట్టి నేను సరైన విధంగా ఏది ఉంచుతుంది అంటే అది నీ తగ్గింపు మాత్రమే. My brothers and sisters, సహోదరులారా, in my heart I am extremely excited about 2025. 2025 గురించి నా హృదయంలో మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను. And the phone call that I received has actually added to my excitement, because I know something powerful is
happening already. కాబట్టి ఆ ఫోన్ కాల్ ద్వారా ఉన్న నాకు ఇంకా సంతోషపడుతున్నాను, ఎందుకంటే నాకు తెలిసిపోయింది ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, గొప్ప విషయం జరుగుతుంది అని. It's not the new season coming, it has already come. కాబట్టి ఇది కొత్త కాలం వస్తుందని కాదు, కొత్త కాలం వచ్చేసింది. The more grace is already poured upon us. Therefore, let us humble ourselves and position ourselves to enjoy that abundant, more increased grace upon కాబట్టి our life. ఎక్కువ కృప వచ్చి ఉన్నది కాబట్టి మనల్ని మనం ఒక పొజిషన్లో పెట్టుకుని, ఒక స్థాయిలో తగ్గించి పెట్టుకొని ఆ విధంగా ఇంకా ఎక్కువగా మనం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. Hallelujah. హల్లెలూయా. We are going to worship the Lord. We are going to worship the Lord. మన దేవుణ్ణి మనం కలిసి ఆరాధిద్దాం. I'll tell you, worshiping God is not just about singing. కాబట్టి ఆరాధించడం అంటే ఏదో పాటలు పాడడం కాదు. Worshiping God is far beyond that. మరి పాటలు దాన్ని దాటి ఇంకా అది ఉంటుంది. Worshiping God is about giving God all the credit. కాబట్టి ఆ దేవునికి చెందాల్సినటువంటి మహిమను అయితే దేవా నీవే అంటూ చెప్పడమే ఆ ఆరాధనకి అర్థం. This is where we tell that nothing belongs to me. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ప్రభా నాకేది సంబంధించింది కాదు, నాకేది చెందింది కాదు. This is where we are telling God, Lord, without you I can do nothing. నీవు లేకుండా నేను ఏమీ కూడా చేయలేనని చెప్పి దేవుడికి మనం చెప్తున్నాం ఇప్పుడు. Therefore, whatever I have done, whatever achieved in my life, it is only your grace and your grace కాబట్టి alone. నేను ఏదైతే చేశానో, ఏదైతే సాధించాను ఇప్పటి వరకు, ఇదంతా కూడా కేవలం నీ కృపను బట్టి, ఆ కృప ఇంకొకటి లేదు అని చెప్తున్నాం. As I always tell, ఎప్పుడు ఈ మాట నేను చెప్తూ ఉంటాను. मैं बड़ा तुरुंची बोल के कभी नहीं सोचना. కాబట్టి నేనేదో గొప్పోడిని అన్నట్టుగా ఎప్పుడు అనుకోకండి. You know, even a servant who has done his job, కాబట్టి ఒక సేవకుడు కూడా ఆ పని ఆయన చేసినప్పుడు what he is supposed to tell master is, I am just an unworthy servant. కాబట్టి ఆ యొక్క సేవకుడు కూడా యజమానికి ఏం చెప్పాలంటే నేను కేవలం ఒక అల్పునటువంటి వాడిని లేదా అర్హత లేనటువంటి పనివాడిని అని చెప్పాలి. As we are coming close to 12 o'clock, about to enter into 2025, కాబట్టి 12కి మన దగ్గరగా వస్తున్నాము, 25లోకి ప్రవేశించబోతూ ఉన్నాం. let's all rise up together, అందరం కలిసి మనం లేచి నిలబడదాం, looking unto God, దేవుని వైపు తిరిగి. and as we worship him, ఆయన ఆరాధిస్తూ ఉండగా let us surrender ourselves afresh. మరి ఒకసారి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus.